మాట్లాడినటువంటి అంశాల గురించి మనం వింటున్నామా? ఏమిటి కడప అంటే? సినిమాల్లో చూపించినట్టుగాను మిగతా వాళ్ళు చెప్పినట్టుగాను కడపలో పరిస్థితులు ఉన్నాయా? ఈశ్వరుడి తొలి గడప, సురభి సౌరభాలను నాడు దిశ దిశలా వెదజల్లినది మన గడప. స్వాతంత్ర సమర యోధులకు సైతం ప్రఖ్యాతి మన గడప. నాటి కళా వైభవానికి మన గడప ప్రతీక. నేటి ప్రముఖ దర్శనీయ స్థానాల మాలిక. అమృతధారలు కురిపించు అన్నమయ్య జన్మస్థానం తాళ్లపాక. తెలుగు సాహితీ సుక్షేత్రానికి మన కడప సాదృశిక. అటువంటి కడప గడపలో సిరిపురి బంగారు పట్టణం. ఈ ప్రొద్దుటూరులో మనందరం కూడా సమన్వితమై సమ్మేళనమై సనాతనమైనటువంటి హిందూ బంధువులందరం కూడా ఒక్కచోట చేరుకున్నాం. కాషాయమయ్యమైంది. అందుకే మనం అందరం ఏమంటున్నాం? జై శ్రీరామ్. జోర్ సే బోలో, అభి జోర్ సే బోలో, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మరి మనం అందరం కూడా సమ్మేళనానికి వచ్చాం. కాసేపు అయితే మేము వెళ్ళిపోతాం. మీరందరూ కూడా ఏం చేస్తారు? ఇంటికి వెళ్ళిపోతాం. అదే నేర్చుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో మరొకటి మాట్లాడుతున్నాం. మన పిల్లలకి తెలుగు రాదు, వ్యాకరణం రాదు, సంస్కృతం రాదు, అసలు మా పద్ధతులు ఏవీ తెలియదు, అచ్చంగా ఆంగ్ల భాషనే మాట్లాడుతున్నాడు. వాడు కూడా అనుకుంటాడు రేపు పొద్దున మా అమ్మమ్మని వీళ్ళకి 50-20 రాగానే ఏం చేయాలి? వృద్ధాశ్రమానికి పంపించాలి. ఆత్మవై పుత్రనామాసి, తండ్రి యొక్క ఆత్మ కుమారుడిగా జన్మిస్తుంది. మనం చేసినటువంటి పాపము పుణ్యమే ఈ జన్మలో మనకు లభించినటువంటి తల్లిదండ్రులు. ఆ తల్లిదండ్రులకి మనం జన్మించినటువంటి తర్వాత తల్లి నవమాసాలు కని మనల్ని పెంచితే, ఎన్నో బాల్యోపచారాలు చేస్తే తల్లి తండ్రి రుణాన్ని తీర్చుకోలేనటువంటి వాళ్ళు ఉన్నారు. ఇన్ని వేల మంది ఇక్కడికి వచ్చారు. మీ తల్లిదండ్రులు మీతో ఎంతమంది ఉన్నారో ఒక్కసారి చెయ్యెత్తగలరా? పదుల సంఖ్యలో ఉన్నారు. అత్తామామల్ని చూసుకుంటున్న కోడలు ఎంతమంది ఉన్నారు? ఒకసారి చెయ్యెత్తండి. అద్భుతమే. ఇది మన సనాతనమైనటువంటి ధర్మం. ఇదే మన సనాతనమైనటువంటి ధర్మం. కుటుంబ వ్యవస్థలో ఉంటూ సంఘ జీవితంలో ఉంటున్నటువంటి మనిషి మహోన్నతుడిగా మారేటువంటి తత్వాన్ని అనుసరించి ఉన్నటువంటిదే సనాతనమైనటువంటి ధర్మం. మీ పిల్లలకి చెప్పండి అమ్మా మన ఇంటి పేరు ఏమిటో, మీ పిల్లలకు చెప్పండి మన గోత్రనామాలు ఏమిటో, మీ పిల్లలకు చెప్పండి సనాతనమైనటువంటి ధర్మం ఏమిటో, మీ పిల్లలకు చెప్పండి మన భారతదేశం చాలా గొప్పదని, మీ పిల్లలకు చెప్పండి విదేశాల్లో విద్యను అభ్యసించవచ్చును కాక సనాతనమైనటువంటి ధర్మాన్ని భారతావరిని వదిలిపెట్టకూడదని. ఎందుకో తెలుసా? ఓ వ్యక్తి సత్యవాక్ పరిపాలన కోసం, సత్యవాక్కును పరిపాలించడం కోసం తన భార్యని పిల్లలని వారణాసి నగరంలో అడ్డుపెట్టి ఎంతో మంది వ్యక్తులు వేళల్లో కొనడానికి వస్తే కూడా తన యొక్క ధర్మపత్ని కుమారుణ్ణి పోగొట్టుకున్నటువంటి సత్య హరిశ్చంద్రుడి యొక్క వారసులం మనం. ఈ పొద్దుటూరు పట్టణంలో మనకు తెలిసి కానీ తెలియక కానీ ఎక్కడైనా ఒక్క గోవును వధించినా 33 కోట్ల దేవతాగణాలకి మూలమై ఉన్నటువంటి గోవుని ఎవరైనా వధిస్తూ ఉంటే ఆ రోజు కూడా ఇలాగే సంఘటితం అవుతామా? ఆ రోజు కూడా అవుతామా? ఎక్కడైనా ఆలయ ప్రాంగణానికి, రామాలయ ప్రాంగణానికి శంకుస్థాపన చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో ముష్కరులందరూ మూక కట్టుకొని వస్తే ఆ